హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఆన్లైన్లో ఫ్రీ టెస్ట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోయినట్లయితే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. దీని ద్వారా మీరు రోజుకి 4 టెస్ట్స్ అనేవి ఫ్రీగా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐ వుడ్ బి గ్లాడ్ ఇఫ్ యూ కుడ్ అటెండ్ ద ఫంక్షన్. ఐ వుడ్ బి గ్లాడ్, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇఫ్ యూ కుడ్ అటెండ్ ద ఫంక్షన్, నువ్వే ఫంక్షన్కి అటెండ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. చూడండి, ఇక్కడ ఐ వుడ్ బి గ్లాడ్ అంటే ఇది ఫ్యూచర్ టెన్స్, ఇంకా జరగలేదు. అంటే మీరు ఫంక్షన్కి అటెండ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు అటెండ్ కావాలి అన్నట్టుగా అడిగింది కాబట్టి దీని ఆన్సర్ ఇన్వైటింగ్ అవుతుంది. చూడండి, ఆర్డరింగ్ అవ్వదు, ఆర్డర్ కాదు, థ్యాంకింగ్ కూడా కాదు. ఎందుకంటే మీరు అటెండ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎంక్వైరింగ్ కూడా కాదు. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, ఇన్వైటింగ్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వుడ్ బెటర్ స్టే ఇన్ అవర్ ఓన్ గార్డెన్స్ టుడే. ఈరోజు వుడ్ బెటర్ స్టే ఇన్ అవర్ ఓన్ గార్డెన్స్, మన గార్డెన్స్లోనే మనం ఉండడమే మంచిది. వుడ్ బెటర్ స్టే అంటే ఇక్కడ ఉండడమే మనకి శ్రేయస్కరం అని చెప్పి అంటున్నాడు. సో ఇది గివింగ్ అన్ అడ్వైస్ అవుతుంది. షోయింగ్ ఏ చాయిస్ కాదు, గివింగ్ అన్ ఆర్డర్ కానే కాదు, ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ కాదు. సో ఎందుకు కాదనేది మీకు అర్థమైతే చాలు. షోయింగ్ ఏ చాయిస్, ఇది ఒక చాయిస్ కాదు. ఇది ఒక చాయిస్ అంటే 2 మాటలు రావాలి. ఇక్కడ ఉండడమా లేదా అక్కడ ఉండడమా అనేటప్పటికి అది చాయిస్ అవుతుంది. కానీ ఇక్కడ ఉండడమే మంచిది అని చెప్తున్నాడు కాబట్టి అది అడ్వైస్ అవుతుంది. ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ కాదు. ఒపీనియన్ అంటే ఎందుకు కాదంటే ఇక్కడ సలహాపూర్వకంగా చెబుతున్నారు కాబట్టి ఇది గివింగ్ అన్ అడ్వైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇట్ మే రెయిన్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. మరికొద్ది క్షణాల్లో వర్షం పడబోతుంది. చూడండి, మేకింగ్ ఏ రిక్వెస్టా కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు. ఎక్స్ప్రెసింగ్ పర్పస్ని తెలియచేయడం కాదు. ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ, ఎస్, ఒక పాసిబిలిటీ అంటే మే అనేటప్పటికే మనకు తెలుసు ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీని తెలియజేస్తుంది అది. సో ఇట్ మే రెయిన్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అనేది ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. యూ మస్ట్ నాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం అనేది ఏంటి? ఒక నిషేధం. చూసారు, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ప్రొహిబిషన్, నిషేధము. థ్రెట్, భయం కాదు, యాంగర్ కాదు, కోపం, సజెషన్. ఇది సజెషన్ కాదు, ఇది ఒక ప్రొహిబిషన్, సలహా కాదు, ఇది నిషిద్ధమైనది. ఓకే, ప్రభుత్వం చట్టాలు చేసి వీటిని నిషేధిస్తాయి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ సేస్ హౌ డు యూ డూ. మీ ఫ్రెండ్ అంటున్నట్టు హౌ డు యూ డూ. చూడండి, మన ఫ్రెండ్ హౌ డు యూ అంటే ఎలా చేస్తున్నావు ఏంటి అని అన్నట్టు. ఓకే, మన ఫ్రెండ్కి మనకు అడుగుతున్నాడు కాబట్టి అదేమవుతుంది, గ్రీటింగ్ అవుతుంది. ఎప్పుడైనా మనకు కనిపించేటప్పుడు హే హౌ డు యూ అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అది గ్రీటింగ్, క్వశ్చన్ కాదు. ఓకే, ఇది విషెస్ లాంటిది, ఒక మనం గ్రీట్ చేసుకుంటాము కదా ఒకరికొకరం. సో ఇది గ్రీటింగ్ ఎందుకు వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ. చూడండి, నేను మీకు హెల్ప్ చేయాలా అని అడుగుతున్నాడు. అంటే ఇది ఒక ఆఫర్ అవుతుంది, సజెషన్ కాదు. అంటే మీరు క్వశ్చనా లేదంటే రిక్వెస్ట్, ఆఫర్ అనే దగ్గర అనేటప్పటికి ఎదుటి వారికి నేను మీకు సహాయం చేయనా అని మనము వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు అడుగుతున్నాం. ఒక ఆఫర్ని ఇస్తున్నాం కాబట్టి ఆఫర్ అవుతుంది. చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతిదానికి. మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే దేని ఆన్సర్ దానికి మనకు ఆ థిన్ లైన్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. కెన్ ఐ లీవ్ నౌ. నేను ఇప్పుడు విడిచిపెట్టొచ్చా. చూడండి, అది పర్మిషన్ అవుతుంది, అంతే కదా. కెన్ ఐ లీవ్ నౌ, నేను ఇక్కడ విడిచిపెట్టొచ్చా అని అనేది ఆస్కింగ్ ఫర్ హెల్ప్ కాదు, ఆఫరింగ్ హెల్ప్. ఎవరికి హెల్ప్ చేయట్లేదు, ఎవరిని హెల్ప్ అడగట్లేదు. కెన్ ఐ లీవ్ నౌ, ఎవరికైనా మన బాస్కి అడిగేటప్పుడు సార్ కెన్ ఐ లీవ్ నౌ, నేను ఇక వెళ్ళొచ్చా అన్నట్టు అడుగుతాం అనమాట. సో ఇది సీకింగ్ పర్మిషన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. యు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. మనం మన ఫ్రెండ్కి అడుగుతున్నాం, నీవు నీ ఫ్రెండ్కి అడుగుతున్నావంట వుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్, నీ పెన్ ఒకసారి ఇవ్వా అని అడుగుతాం. ఓకే, సజెషన్ అవుతుందా? కాదు. క్వశ్చన్ అవుతుందా? ఆఫర్ అవుతుందా? రిక్వెస్ట్ అవుతుందా? చూడండి, క్వశ్చన్ కాదు, మన ఫ్రెండ్కి మనం అడుగుతున్నాం కాబట్టి ఏమవుతుంది, అది రిక్వెస్ట్ అవుతుంది, అంతే కదా. నీ పెన్ ఇవ్వా అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని, క్వశ్చన్ అడగట్లేదు. జనరల్గా ఇది ఒక క్వశ్చన్ ఫామ్లో ఉంది. బట్ ఇక్కడ ఈ యొక్క లాంగ్వేజ్ ఫంక్షన్స్లో ఆ సందర్భాన్ని బట్టి సమాధానాలు మారుతాయి, సందర్భాన్ని బట్టి మన యొక్క ఎక్స్ప్రెషన్ మారుతుంది. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే
రిక్వెస్ట్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. యూ హ్యావ్ హెల్ప్డ్ మీ అలాట్. నువ్వు నాకు చాలా సహాయం చేసావు. ఐ ఆమ్ హైలీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ ఆమ్ అంటే ఏ అంటుండు, నేను నీకు రుణపడి ఉన్నాను అన్నట్టు అంటున్నాడు. ఓకే, ఈజన్ చూడండి ఇక్కడ తెలిసిపోతుంది, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. ఆఫరింగ్ కాదు, మనం అంటే ఆ వ్యక్తి అతనికి ఆఫరింగ్ చేయి ఉండొచ్చు, హెల్ప్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఐ ఆమ్ వెరీ హైలీ గ్రేట్ఫుల్ టు యూ అంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తి పట్ల గ్రాటిట్యూడ్ని తెలియజేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అంటే ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. సజెషన్ కాదు, అలాగే కాంప్లిమెంటింగ్ కూడా కాదు. కాంప్లిమెంటింగ్ ఎందుకు కాదు అంటే ఇక్కడ తన యొక్క కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నాడు అంతే, కాబట్టి ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. యువర్ టీచర్ హోమ్ హాఫ్ అన్ అవర్ ఎగో. షీ ఆట్. చూడండి ఇక్కడ యువర్ టీచర్ లెఫ్ట్ హోమ్ అని పడాలి, హోమ్ అని పడింది. యువర్ టీచర్ లెఫ్ట్ హోమ్ హాఫ్ అన్ అవర్ ఎగో. షీ ఆట్ టు బి హెర్ ఎనీ మూమెంట్. చూడండి, మీ యొక్క టీచరు హాఫ్ అన్ అవర్కి ఉంది ఇంటిని విడిచిపెట్టి వచ్చారు. షీ ఆట్ టు బికమ్ హెర్ ఎనీ మూమెంట్. ఏ క్షణాన్నైనా ఆమె ఇక్కడికి రావచ్చు. చూడండి, అరగంట క్రితం ఇంటిని విడిచిపెట్టిందట, ఏ క్షణాన్ని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, అంతే కదా. చూడండి, నెసెసిటీయా, ఇది ఒక అవసరమా, అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడానికి భయపడ్డమా, లాజికల్ డిడక్షనా, ఓకే, మారల్ డ్యూటీయా. మారల్ డ్యూటీ కాదు. చూడండి ఇక్కడ మనకి లాజికల్గా ఆలోచిస్తున్నాడు. అక్కడ హాఫ్ అన్ అవర్ కింద వచ్చిందంటే ఈ క్షణంకి ఇక్కడికి రావచ్చు. డిడక్షన్ అనేది మనకు తెలుసు, నిగమనము అంటాం. ఆగమనం, నిగమనం. ఉన్నదాని నుంచి కొత్తదాన్ని రాబడితే దాన్ని నిగమనం అంటారు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ల నుంచి వాడు ఏం చెప్తాడు, నువ్వు జరిగిన దాని నుంచి తన యొక్క ఎక్స్ప్రెషన్ని నిగమనం చేశాడు, డిడక్ట్ చేశాడు. కాబట్టి ఇది లాజికల్గా ఆలోచించి లాజికల్గా డిడక్షన్ చేశాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే లాజికల్ డిడక్షన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మన యూజీ అకాడమీ ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము. మీకు చాలా వరకు బయట కంటెంట్ దొరుకుతుంది, బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి అంత ఈజీగా ఎక్కడ దొరకదు. సో మన యూజీ అకాడమీలో అయితే ప్రస్తుతానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాము. సో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి, సో ఫ్రెండ్స్ చాలామంది కాస్ట్లో చేస్తున్నారు, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాం. కాబట్టి మీరేం చేయాలంటే మన ఛానల్, సో ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అలాగే మీకు మేము ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఇస్తుంటాము. చాలామంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయట్లేదు, బట్ మనం ప్రస్తుతానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాము. కాబట్టి మీ యొక్క సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మన ఛానల్కి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. డిఎస్సి వరకు మీ యొక్క డిఎస్సి విజయయాత్రలో మా యొక్క సపోర్ట్ మేము అందిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గ్రూప్లో యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ UG Academy.